దేవుని వారలారా చేరువచ్చిన అందరికీ ప్రభునామములో వందనాలండి. గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 51-52 మరొకసారి చదువుకుందామండి. మనము ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాడు. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. యూదులు అంటున్నటువంటి మాట, ప్రియమైన దేవుని వారలారా, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు మేము ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. నీ మాట వింటే మరణము రుచి చూడరా? మరి అబ్రహాము అలాగే ఇంకొక ప్రవక్తలు చనిపోయింది కదా, వాళ్ళు ఎందుకు బ్రతకలేదని యూదులు యేసు ప్రభు వారిని సాక్షాత్తుగా క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అవునయ్యా, నీవు చెప్తున్నావు, నిన్ను ఎరిగి ఉంటే లేక నీ ఆజ్ఞలు పాటిస్తుంటే మరణము రుచి చూడరు, మరణము వెళ్ళరు అని మీరు చెప్తున్నారు కదా. మరి అబ్రహాము ప్రవక్తలందరూ మరణమై వాళ్ళు రుచి చూసినారే, నువ్వు చెప్తున్నటువంటి మాట లేక నీ ఆలోచన విధానము దయ్యము బోధ అని యూదులు స్టేట్మెంట్ ప్రభు మీద చెప్పేస్తున్నారు. ఈ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువులు. వాక్యము అర్థం కాదు. అందుకే దేవుడు వీళ్ళు పైకి నిలువుటంగిలేసుకొని పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా కనపడతారు కానీ మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు అని ప్రభు వారిని సంబోధిస్తూ మాట్లాడతారు. ఆత్మీయత తెలియదు, ఆత్మ లోతు తెలియదు. నన్ను తింటే కానీ నిత్య జీవము లేదని అన్నప్పుడు నువ్వు బ్రతికుండగా మేము ఎలా తింటాము, నేనేము కోసుకొని తిందుమా అంటారు. మళ్ళీ ఇలాగా విచిత్రమైన క్వశ్చన్లన్నీ వేస్తారు. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మను పొందుకొని ఆయన మాట్లాడినప్పుడు వీళ్ళు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తిని కనుగొనలేక అపార్థం చేసుకుంటూ వస్తారు లేఖన భాగాల్ని, లేక ఆయన నోటి నుండి జాలువారినటువంటి ఆ యొక్క ముత్యాల లాంటి మాటల్ని. శిష్యులు కూడా తెలియనప్పుడు ఆయన పూర్తి పరిపక్వతలోకి రానప్పుడు ఇలాగే క్వశ్చన్ వేసేవారు, అడిగేవారు. అయ్యా, ఇక్కడ 7 మంది ఒక ఆమెకు భర్తలు ఉన్నారు, పరలోక రాజ్యంలో కూడా అంతమంది ఉంటారా? ఈ 7 మందిలో ఎవరు భర్త అయి ఉంటారు అని చాలా చాలా క్వశ్చన్లు, విచిత్రమైనటువంటి క్వశ్చన్లు కూడా శిష్యులు కూడా వేసేవారు. అర్థం కానప్పుడు, పూర్తి పరిపక్వతలోకి రానప్పుడు అనేవారు. పూర్తి పరిపక్వతలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా క్వశ్చన్లు వేయడం మానేశారు. ఆయన చెప్పింది ఇంకా కరెక్టు, ఆయన నోటి మాటలో నుంచి మాట వచ్చిందంటే అది సత్యము. ఆ సత్యాన్ని స్థాపించడానికి ఆయన పుట్టాడు, వచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, పరిశుద్ధత ఇస్తున్నాడు, పాపాన్ని తీసివేసే అధికారి అయినా పరలోక రాజ్యము అనే ఆ సంఘము, పరలోక రాజ్యం అనే ఆ యొక్క ఆ పట్టణాన్ని కట్టడానికి వచ్చాడు ప్రభువారు అని వాళ్ళు గుర్తించిన తర్వాత, బాగా పరిపక్వతలోకి వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్లు వేయడం మానేసినారు. ఎవరు? శిష్యులు. కానీ శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడు సున్నం కొట్టే సమాధుల్లాగా ఎప్పుడు ప్రభువును అపార్థం చేసుకునేవారే. వాళ్ళ ప్రార్థనలో కూడా చూడండి, సుంకరి ప్రార్థన, ఈ పరిచయులు ప్రార్థన చూశాం కదా. సుంకరి ప్రార్థన ఎలా ఉంది? పాపే, సుంకరి పాపే. కానీ ఆ ప్రార్థనలో ఏముందంటే ఆ తగ్గింపు కనపస్తుంది, ఆ యథార్థత కనపస్తుంది, ఆ పశ్చాత్తాపం కనపడుతుంది, ఆ కన్నీరు మున్నీరుగా మొరపెట్టుకుంటున్న ఆ విధానం ప్రభువుకి స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. కానీ అదే ఈ పరిచయం చేసే ప్రార్థన ఎలా ఉంది? అయ్యా,
దశంభాగాలు ఇస్తున్నానయ్యా నీకు, వారం వారం పర్ఫెక్ట్గా నీ మందిరంలో గడుపుతున్నానయ్యా, ఇదో ఈ పనికిమాలిన మాదిరి లేదా ఈ దరిద్రుని మాదిరి నేను బ్రతకలేదయ్యా, నాది గొప్ప బ్రతుకయ్యా, వారం వారం ప్రార్థన, దశంభాగాలు, నా కథే వేరయ్యా అని గొప్పలు చెప్పుకుంటుంటే దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? సుక్కరి ప్రార్థన, అద్భుతమైనటువంటి తగ్గింపు ప్రార్థన, పశ్చాత్తాపడినటువంటి ప్రార్థన ఆయన వింటాడు. వీరికి నలిగిన హృదయాల్లో నుంచి వెలువడినటువంటి ఆ సంగతులు ఆయన వింటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళు అంటున్నటువంటి మాట, నీవు నా మాట గైకొంటే ఎవరు మరణం రుచి చూడరు అని నువ్వు చెప్తున్నావు. అబ్రహాం ఎందుకు మరణమయ్యారు లేదా ప్రవక్తలు ఎందుకు మరణమయ్యారని క్వశ్చన్ వేస్తున్నావు. అంటే ఈ లోక మరణము అందరికీ వస్తుంది, అందరికీ రావాల్సిందే. ఈ మరణము తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ఇచ్చి, మహిమగల శరీరాన్ని మళ్ళీ ఇచ్చి దేవుడు ఈ యొక్క మళ్ళీ దేవుడు ఈ ఆత్మ మళ్ళీ జీవింపజేస్తుంది. ఈ శరీరానికి మరణం అవుతుంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆ మరణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మరి ఈ యొక్క మందిరమును పడగొట్టిన, నా దేహం అనే మందిరాన్ని పడగొట్టిన నేను 3 రోజుల్లో కడతానని ప్రభు చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అయింది? వాళ్ళు ఆ సమాజ మందిరం అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అనే, తన దేహం అనే మందిరం అని ఆయన అన్నాడు ఆత్మీయంగా. వీళ్ళు లోకానుసారమైనటువంటి ఆలోచనతో ఈ మందిరాన్ని కట్టిన దాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు మన పితరులు? ఇంచుమించు చాలా సంవత్సరాలు కట్టారు. 3 రోజుల్లో మళ్ళీ తిరిగి పడగడితే తిరిగి లేపుతారంట. ప్రతి మాట అపార్థం చేసుకుంటూ వచ్చినారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా. ఈ సున్నం కొట్టిన సమాధులు వీళ్ళు. అర్థం చేసుకోరు ఆత్మీయత. సరే, చివరిలో టైం అయినా అర్థం చేసుకున్నారంటే అలా అర్థం చేసుకొని జీవితాలుగానే వాళ్ళు ఉండిపోతూ వచ్చినారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారిని నమ్మరు. వాళ్ళు నమ్మే దేవుడిని, యెహోవా దేవుడిని నమ్ముతాడు. ఇప్పటికీ అసలు యేసు ప్రభు పుట్టలేదనే వాళ్ళు నమ్ముతారు. ఇంకా యేసు ప్రభు రాలేదనే నమ్ముతారంట వాళ్ళు. ఇప్పటికీ ఆ యూదులలో ఆ యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయంట. ప్రియమైన దేవుని వారలా, ఏదైనా దేవుడు అంటాడు, నమ్మితే 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 నా మహిమ చూస్తావు. ఓ మరియమ్మ, ఓ మార్తమ్మ, నమ్మమ్మను నమ్మితే నా మహిమ చూస్తావు. 4 దినాలు కదా మీ సహోదరుడు చనిపోయింది, విశ్వసించంటే 4 దినాలు అయింది, వాసన పడుతుంది ప్రభువా అంటే ఇక్కడ ఉన్నవాడు ఎవరా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శక్తిమంతుడు, అందరికంటే అందరినీ సూచించిన వాడు. ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు. మన నమ్మను అంటే ఎప్పుడో పునరుత్థానంలో అందరూ లేస్తప్పుడు లేస్తారు లేకుండా. కనుక ఏదైనా ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని చిత్తము, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన, ఆయన శక్తి, లేక మన తండ్రి ప్రేమ, మన కుమారుని కరుణ, దయ, ఆ సంకల్పాలు మనము గుర్తించిన విధానంగా ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, సైతాను కూయ కుతంత్రములు మనము ఎరగని వారము కాదు. సైతాను గారి పన్నాగములు మనము ఎరగని వారం కాము. అంటే వారి కూయ కుతంత్రములు మనకైతే తెలియని వారం కాదు. మనం అన్నీ తెలుసు, కానీ వారి మాయలో పడిపోయి మళ్ళీ మన జీవితాలను నాశనం చేసుకుంటున్నామని భక్తుడు మనకు తెలియపరుస్తాడు. అదే దేవుడు కూడా చెప్పేది మనకు అదే. వారి కూయ కుతంత్రములు, మంత్ర తంత్రములు అన్నీ మీరు తెలిసిన వారై ఉండి దేవుని వాక్యాన్ని, లేక ఆయన ఆత్మదేవుని శక్తిని, మన తండ్రి దేవుని ప్రేమను, కుమారుని కరుణ, కృప,
ఆ మహిమ కలిగిన కుమారుని, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అన్నీ మీరు ఎరిగి ఉంటే, తెలుసుకుంటే, కుమారుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు దేవుడు. నన్ను ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. నన్ను తెలుసుకుంటే నిత్య జీవము, నన్ను తింటే నిత్య జీవము, నా రక్తము త్రాగితే నిత్య జీవము, నా శరీరము తింటే నిత్య జీవము. అంటే ఆయన శరీరము, ఆయన మాంసము అనబడినటువంటి ఆ యొక్క ఆ రొట్టె కానివ్వండి, లేక ద్రాక్ష రసం కానివ్వండి, ఆయన శరీరంగా లేక ఆయన రక్తముగా మనం తీసుకుంటాము. ఎందుకంటే ఆయన అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు, అంత కల్మషాన్ని అంటించుకున్నటువంటి వాడు. అంత పవిత్రుని మనము భుజిస్తున్నాము, మనము ఆ పత్రంలోనికి తాగుతున్నాము అంటే ఆ పరిశుద్ధుని గుర్తు చేసుకొని మన జీవితాలలో తప్పులకు, ఈ అపవాదానికి, కుతంత్రములకు లోను కాకుండా బ్రతకడానికి మనం ప్రతివారం కూడా ఆ దేవుని శరీరంలో పాలు పంపులు పొందుతాం. అపవాది గారి నుండి తప్పించబడుటకు, ఆ పరిశుద్ధిని గుర్తు చేసుకున్నటకు, ఆయన మరణ సువార్తను ప్రచురం చేయుటకు, ఆయన శిలువలో చేసిన ఆ శ్రమలన్నిటిని గుర్తు చేసుకొని ప్రకటించుటకు, ఇవన్నీ మనము చేసే పిల్లలుగా మన తెలియక దేవుని ఆలోచన కానీ ప్రతిదీ తెలుసుకుంటే మీరు అపవాదిని జయించవచ్చును, లోకాన్ని జయించవచ్చును అనేది ప్రభు ఆలోచన. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆత్మీయమైన మాటలు ప్రభువారు ఎన్నో చెప్తున్నప్పటికీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఆ యొక్క సద్దుకైలు, శాస్త్రులు, పరిచయులు ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం. చూడండి, నిజంగా బైబిల్ గ్రంథంలో చాలామంది పాపంలో ఉన్నటువంటి వారు, పశ్చాత్తాపంతో బాగుపడిన వారు చాలామంది ఉన్నారు. జక్కయ్య, వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ, సొలొమోను రాజు కూడా ఒక తప్పు చేసి, దావీదు మహారాజు కూడా ఒక తప్పు చేసి మళ్ళీ తప్పు చేయకుండా స్థిరంగా మళ్ళీ ప్రభువులో